మాధవరావు మావయ్య కాల్ చేశాడు. నీ గురించి ఏం చెప్పమంటావు? నేను ఎప్పుడు నా మాట మీదే నిలబడి ఉంటాను నాన్న అన్నది నవ్వుతూ కూతురు స్వాతి. ఆయన నుదిటి మీద ముత్యాల్లా మెరిసే చెమటను పైపంచెతో తుడుచుకుంటూ ఏదో లోతైన ఆలోచనలో మునిగి జాలిగా కూతురు వంక చూశాడు. అప్పుడు ఆమె వంటింట్లో కూర వండుతుంది. ఏదైనా మంచి అవకాశం వచ్చినప్పుడు దాన్ని వదులుకోవడం కన్నా తెలివి తక్కువ పని మరొకటి ఉండదమ్మా. మాధవరావు మావయ్యకు వాళ్ళు చాలా దగ్గర బంధువులు. కుర్రవాడు బుద్ధిమంతుడట. అయితే ఇంకేం, నాతో పాటు నిన్ను కూడా తీసుకొచ్చేస్తా అని చెబితే ఒప్పుకోవడానికి ఇబ్బంది ఏంటి? ఆయన చికాగ్గా కూతురు వంక చూశాడు. అతడికి నా వయసున్నంత తండ్రి ఉన్నాడు. అంతకు 3 ఏళ్ల తక్కువగా ఉన్న తల్లి ఉంది. వాళ్ళిద్దరికీ అబ్బాయి ఒక్కడే కొడుకు. వాళ్లతో పాటు నన్ను కూడా ఎక్కడ నెత్తిన పెట్టుకుంటాడో? మనం చెప్పడానికైనా సమంజసంగా ఉండాలి. పెట్టుకోవద్దను. భార్య అంటూ కావాలంటే కొన్ని బాధ్యతలు కూడా స్వీకరించగలిగే శక్తి ఉండాలి. అందులోని స్వాతి లాంటి అమ్మాయి అయితే మరీను అన్నది పక్కపక్క నవ్వుతూ. ఆ నవ్వును చూసి ప్రతాప్ చిరాకు పడ్డాడు, జాలిపడ్డాడు, గుండె తడవగా బాధపడ్డాడు. ఈ వ్యవహారం ఇలా కొలిక్కి రాకుండా నడుస్తుంది గత 4 సంవత్సరాల నుండి. ఆయన భార్య మరణించి 5 సంవత్సరాలైంది. ఆయనకు ఒక్కతే కూతురు. బిఈడి చదివి 2 సంవత్సరాల క్రితం ఇంటికి దగ్గరలో ఉన్న ఓ స్కూల్లో టీచర్గా చేరింది. ఆమెకప్పుడే 29 ఏళ్లు వచ్చాయి. గత సంవత్సరం ఆయన రిటైర్ అయ్యాడు. పెన్షన్ వస్తుంది. స్వాతి బిఈడి చేస్తున్నప్పుడే సంబంధాలు చూడటం మొదలు పెడితే ముందు చదువవ్వనివ్వండి, తర్వాత చూద్దాంలే అంది. చదివైపోయిన తర్వాత మొదలు పెడితే నేను అత్తగారింటికి వెళ్తే నీ పరిస్థితి ఏంటి అంది. ఎవరి సంగతి వాళ్లదే అన్నాడు ఆయన. నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం. కూరలు 2 పూటలకు ఒకేసారి ఉదయం చేసి పడేస్తే అన్నాన్ని ఏ పూటకా పూట వండుకొని వేడివేడిగా భోజనం చేయవచ్చు. కాదంటావా? ఏ రోజన్నా బద్ధకం వస్తే కర్రీ పాయింట్ షాపులు వీధికొకటి ఉన్నాయి. ఇంకా దిగులు దేనికి? అది చేసుకోలేనంటావా? ఏ హోటల్కో వెళ్ళినా అత్తగారింట్లో మర్యాదలు చేసినట్లుగా చేసి భోజనం పెట్టి మరీ పంపిస్తారు అన్నాడు చాలా సింపుల్గా. అక్కడికి వెళ్లేందుకు ఓపిక లేకపోతే ఓ ప్రశ్న వేసి ఆయన దగ్గర సమాధానం ఉండదులే అన్నట్లుగా ముఖం పక్కకు తిప్పుకుంది స్వాతి. నువ్వు లేవా అన్నాడు ప్రతాప్ నవ్వేస్తూ. అదేనయ్యా తండ్రి నేను చెప్పేది. నన్ను పెళ్లి చేసుకునేవాడు నిన్ను కూడా చూస్తానంటే నాకు అభ్యంతరం లేదు అంటున్నాను. పూర్వంలో రాజులు ఎలాగ చేసేవాళ్ళట. కూతురితో పాటు పండితుల్ని, సైనికుల్ని, దాసులను, ఏనుగులను, గుర్రాలను కూడా పంపేవాళ్ళట అత్తవారింటికి. ఇప్పుడు అవన్నీ కుదరవు కాబట్టి నీతో పాటు నేను రావాలంటావు అంతేనా అన్నాడాయన నిష్ఠూరంగా. నీ ఇష్టం, ఎలా అనుకున్నా సరే. నిన్ను మాత్రం ఒంటరిగా వదిలి నేను పెళ్లి చేసుకు వెళ్లే ప్రసక్తే లేదు. అంటే నేను పోతేగానే నువ్వు పెళ్లి చేసుకోవన్నమాట విసురుగా అన్నాడు ఆయన. కూతురి మొండితనానికి కోపం పట్టలేక. ఎవ్వరూ పోకుండా శాశ్వతంగానే ఈ భూమి మీద ఉంటారని నేను అనను. కానీ ఉన్నంతకాలమైనా నా కన్న తండ్రి సుఖంగా ఉండాలన్నదే నా కోరిక అంది. ఒంటరిగానే ఉన్నా నేను సుఖంగానే ఉంటానులేవే. అంతగా ఇబ్బందిగా అనిపిస్తే ఏ వృద్ధాశ్రమంలోనే చేరిపోతాను. అక్కడ నాకు తోడుగా నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఎంత కావాలనుకున్న ఖర్చు పెట్టగల స్థితి ఉన్నప్పుడు మనం ప్రతిదానికి దిగులు పడకూడదు. వారం వారం నువ్వు వస్తూ ఉండవచ్చు నన్ను చూసేందుకు. వచ్చేటప్పుడు పండ్లు స్వీట్లు తీసుకురావచ్చు. మర్చిపోయావు, నాకు సున్నుండలంటే చాలా ఇష్టం. పుల్లారెడ్డి స్వీట్లో ఓ 1/2 కిలో తెచ్చావంటే మళ్ళీ వారానికి నువ్వు వచ్చే వరకు రోజుకొకటి తింటూ ఉంటాను అన్నాడు ఆయన పెద్దగా నవ్వుతూ. ఆయన సంబంధాలు చూస్తూనే ఉన్నాడు. స్వాతి తన కండిషన్స్ వచ్చిన వాళ్ళకు చెబుతూనే ఉంది. వచ్చిన వాళ్ళు వచ్చినట్లే వెళ్ళిపోతున్నారు. ఆ తోక మాకెందుకు అంటూ తండ్రి చికాకు పడుతూనే ఉన్నాడు. ప్రతి సంబంధాన్ని చెడగొడుతున్న కూతుర్ని చూస్తూ కొన్నాళ్ళైతే మాట్లాడటం కూడా మానేశాడు. ఒకరోజు విసిగెత్తి ఇక లాభం లేదే, వాళ్ళ చేతని మాటకు ఊ అనిపించి 3 ముళ్ళు వేయిస్తాను, తర్వాత సంగతి తర్వాత చూద్దాం అన్నాడు. ఇంకా చేసేదేమున్నది? అలాగే, తర్వాత సంగతి తర్వాతే. నాతో నిన్ను వాళ్ళ ఇంటికి రానియకపోతే నేను కాపురానికి వెళ్ళను. నువ్వు చేసిన పెళ్లి 3 నెలల ముచ్చట అవుతుంది. పెళ్ళైన గుండెల మీద కుంపటిలా కూతురు కూర్చున్నందుకు నువ్వు మరీ బాధపడతావు అంది స్వాతి తేలిగ్గా నవ్వేస్తూ. తల బాదుకున్నాడు ప్రతాప్. 2 నెలలైంది. ప్రతాప్ కూతురి దగ్గర పెళ్లి విషయం ఎత్తి చూసేందుకు ఎవ్వరినీ పిలవలేదు. స్వాతి ఏ పేచీ లేకుండా ప్రశాంతంగా ఇంటి పనులు చూసుకుంటూ ఉద్యోగం చేసుకుంటుంది. తండ్రిని ఆప్యాయంగా చూసుకుంటూ గడిపేస్తుంది. ఓ సోమవారం సాయంత్రం 6 గంటలైంది. ఇంకా సూర్యుడు వెళ్దామా అన్నట్లుగా మేడల వెనక దోబూజులాడుతున్నాడు. ప్రతాప్ తన ఇంటి ముందు ఆటో దిగాడు. స్కూల్ నుంచి అప్పుడే వచ్చిన స్వాతి వాకిట్లాగిన ఆటో శబ్దం వింటూనే బయటకు తొంగి చూసింది. ఆటో దిగుతున్న తండ్రిని చూస్తూనే ఆశ్చర్యపోయింది. ఇప్పుడు ఆటో ఎక్కడి నుంచి వస్తుందా అన్నట్లుగా ఆయన వెనక ఆ ఆటోలో నుంచి ఓ స్త్రీ దిగింది. ఆమెని అంతకు ముందు ఎక్కడో చూసినట్లే ఉన్నా ఎక్కడా అని గుర్తు తెచ్చుకోలేకపోతుంది. వయసు 50కి పైనే ఉంటుంది. వాళ్ళని చూస్తూనే వరండా మెట్లు దిగి
గేటు దగ్గర అడుగులు వేయబోయింది స్వాతి. కూతుర్ని చూస్తూనే లోపలికి వడివడిగా వచ్చిన ప్రతాప్ నవ్వుతూ, సావిత్రి పిన్నిని నువ్వు చూసే ఉంటావు. మా స్నేహితుడు రామారావు గారింట్లో ఉంటుంది. ఎవ్వరూ లేరు. వాళ్ళకే వంట సాయం చేస్తూ ఉంటుంది. నువ్వు నాకు తెచ్చిన సమస్యకు ఆమె ద్వారా ఓ దారంటూ కనబడింది. మా ఇంటికి వచ్చేమన్నాను. తను రకరకాల రుచులతో వంట చేసి పెడుతుంటే నేను హాయిగా తింటుంటాను. ఆమె నాకు తోడుగా ఉంటే నీకు నా గురించి ఏ దిగులు ఉండదు. అటు ఎవరూ లేని సావిత్రి పిన్నికి ఓ నీడంటూ ఎప్పటికైనా కావాలి. ఇక లోకులు కాకులు కాకుండా ఉండేందుకు రిజిస్టర్ ఆఫీస్లో మా పెళ్లి తంతు కూడా ఈరోజే పూర్తి చేసుకున్నాం. రేపు మాధవరావు మావయ్య వచ్చి వాళ్ళ బంధువుల పిల్లాడితో నీ పెళ్లి ఖాయించేయమని కబురు చేశాను అన్నాడు ప్రతాప్ ఉల్లాసంగా నవ్వుతూ. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. మీ కనుక కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.